ఆస్పత్రిలో డాక్టర్ గారు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది. పీజీ అనస్థీషియా చేస్తున్న సీనియర్ అమ్మాయి, సెకండ్ ఇయర్ అమ్మాయి మొన్న చనిపోవడం దీపిక అన్నటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మాకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆ రోజు వాస్తవంగా ఆమె నైట్ డ్యూటీలో ఉంది. కానీ తను ఇంటికి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయికి అప్పచెప్పి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి తన జూనియర్ ఒక రూమ్లో, ఈ అమ్మాయి ఒక రూమ్లో చెక్ చేస్తున్నారు. తర్వాత ఉన్నట్టుండి నొప్పి ఉందని చెప్పేసి పక్క రూమ్‌లో ఉన్నటువంటి జూనియర్‌కి చెప్పడం. ఆమొచ్చి తనకొచ్చేటప్పటికి డాక్టర్ దీపిక తో పాటుగా ఎవరైతే ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో డాక్టర్ సుష్మా ఇంటికెళ్ళినటువంటి సందర్భంలో ఈ జూనియర్ ఒక అమ్మాయి పక్కా రూమ్‌లో ఉన్నటువంటి అమ్మాయికి తనకి అనారోగ్యంగా ఉందని చెప్పడం, వాంతులొచ్చేలా ఉందని చెప్పడంతో జూనియర్ పీజీకి ఫోన్ చేస్తే ఆమొచ్చి క్యాన్‌లా పెట్టి ఇంజెక్షన్ చేసి కేసు తీసుకొచ్చేందుకు క్యాజువాలిటీకెళ్ళి వచ్చేటప్పటికి దీపిక ఆపరేషన్ టేబుల్ మీద చనిపోయినటువంటి ఉదంతం నేపథ్యంలో విచారణ కమిటీ ప్రస్తుతానికి సుష్మాకి నోటీస్ ఇచ్చింది. ఎందుకు చనిపోయింది అన్నటువంటిది మాత్రం తేల్చలేకపోతున్నారు. ఆమె ఫోన్ కాల్స్ని సమగ్రంగా పరిశీలిస్తే స్నాప్ షాటు, ఇన్స్టా కాల్స్తో సహా క్లూ దొరికే అవకాశం ఉందని చెప్పి వైద్య విద్యార్థులు చెప్తున్నారు. ఆ రోజు ఆమెతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది, స్టాఫ్ నర్సు, థియేటర్ అసిస్టెంట్లు కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతే కొంతమేరకు కొలుక్కొచ్చే అవకాశం ఉంది.